ఈ విత్తనాల రెడ్డి గారు ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా చేసిన వ్యాపారం, మీ అందరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం మీ అందరికీ తెలుసు. ఆ స్థితిలో ప్రియులారా మేము కూడా ఎంతో భయభక్తులు కలిగి నిష్ఠ నియమాలతో బ్రతికినటువంటి వారమే. అయితే మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో మేము కొట్టబడుతున్నప్పుడు యేసు ప్రభువుని ఒకసారి చూడండి అని కొంతమంది వచ్చి మా దగ్గర చెప్తే, యేసు ప్రభు గురించి మా దగ్గర చెప్పొద్దు, యేసు ప్రభు గురించి మా దగ్గర మాట్లాడేలాగుంటే మీరు మా ఇంట్లోకి రావద్దు అని చెప్పాం. అయితే దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే, ఎవరినైతే మేము రావద్దన్నామో వారు మా కొరకు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. చివరికి యేసు ప్రభు దగ్గరికి రమ్మని మా దగ్గర బంధువు, మా మేనమామ ద్వారా మాకు పిలుపు వచ్చింది. యేసు ప్రభువు యొక్క మాటలు మీరు వినండి, యేసు ప్రభువును చూడండి. మీరు మందిరానికి వచ్చి ఒకవేళ మీకు మాటలు నచ్చకపోతే, ఒకవేళ మీకు యేసు ప్రభు అంటే మీకు ఎక్కకపోతే మీరు మానేయచ్చు అని చెప్పాడు మా మేనమామ గారు. ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళడం జరిగింది. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ముక్కు ముఖము ఎరగనటువంటి ప్రజలు, మన కులం కాదు, మన యొక్క ప్రాంతం కాదు, అలాంటి ప్రజల మధ్యలోనికి మేము వెళ్ళినప్పుడు మన జిల్లా అయినా మన ప్రాంతం అయినా వాళ్ళని ఎప్పుడూ మేము చూడలేదు, వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని ప్రేమించి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, మీరు దేవుని సన్నిధికి వస్తే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి మిమ్మల్ని ధైర్యపరిచారు. అలా వెళ్ళినటువంటి మేము బైబిల్ గ్రంథంలో 50వ వచనంలో 119వ కీర్తన 50వ వచనంలో ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని చెప్పి. కనుక నిజంగానే దేవుని వాక్యము ఆ రోజున మాకు చెప్పినటువంటి ఆ మాటలు మా జీవితాలను ప్రియులారా ఆదరించినవి, ధైర్యపరిచినవి. తర్వాత నిజదేవుని గురించినటువంటి అన్వేషణ మేము చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామయుడని, కృపామయుడని, పాపముల కొరకు ఆయన శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టిన వాడని, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వాడని, ఆయన విశ్వాసం ఉంచితే మన పాపములు క్షమించబడతాయి అనేటువంటి విషయము దేవుడు మాకు గ్రహింపు కలుగజేసినప్పుడు దాదాపు 2 సంవత్సరాలకి నేను ప్రభు అయిన యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించాను. ఆ తర్వాత నేను డిగ్రీ చదువు పూర్తి చేసుకుంటున్నటువంటి సమయంలో ప్రభు నాతో మాట్లాడారు, నా కుమారుడా నా సేవ చేయమని చెప్పి. మీ మధ్యలో నిలబడినటువంటి నేను, నా పేరు తాడి వెంకటరెడ్డి, నేను దేవుని సేవకు దేవుడు పిలువగా వచ్చినటువంటి వాడిని. ఈ ప్రాంతాన్ని గురించి, ఈ ప్రజల గురించి ప్రియులారా ఎప్పటి నుంచో నాకు దేవుడు భారం ఇచ్చాడు. కనుక మీ మధ్యలోనికి వచ్చి ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. దయచేసి మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి, నెమ్మది పొందుతారు, మనశ్శాంతిని పొందుతారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మీ దగ్గర నుంచి ఏమీ ఆశించి మన ప్రజల మధ్యలోకి మేము రాలేదు. రండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏం చేశాడు, ఎందుకు యేసు ప్రభులో మనం విశ్వాసం ఉంచాలి, మనము విని మేలు పొందుదాము, ఆశీర్వదించబడదాము. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని అడుగుతున్నాడు ఆయన. నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు ఆయన. ఈ రాత్రి దూరమైన అది ఎంత ఘోరమ ప్రియమైనటువంటి గ్రామస్తులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. రేపు సాయంత్రం హై స్కూల్కు ఎదురుగా ఉన్నటువంటి రైస్ మిల్ కల్లంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఏ రీతిగా మనల్ని ప్రేమించారో, ఏమి చేశారో, ప్రియులారా మన భారాల నుంచి విడిపించేటువంటి వాడుగా ఉన్నారో మీరు వినడానికి, తెలుసుకోవడానికి, మీరు ఆస్వాదించబడడానికి మీరు దయచేసి తప్పక వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందాలని ప్రియులారా మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.
యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే ఈ దినమున మేము మీ మధ్యలోకి రాగలిగాం. దేవుడు నిన్న వాతావరణం చూస్తే మనకు తెలుసు, చాలా వర్ష వాతావరణంగా ఉంది. అటువంటిది వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచారు. మన యొక్క జీవితంలో చూస్తే గత 2 సంవత్సరాల్లో కూడా భయంకరమైనటువంటి కరోనా సంభవించి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ద్వారా చాలామంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇంట్లో ఒకరికొకరికి కూడా సంబంధాలు లేని పరిస్థితి ఏర్పడింది. తల్లికి బిడ్డకు సంబంధం లేదు, భార్యకు భర్తకు సంబంధం లేదు. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మునుపెన్నడూ మనం చూడలేదు. కనుక ఇలాంటి పరిస్థితుల తర్వాత మనం ఆలోచించుకోవాల్సింది, దేవుడు ఎందుకు ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడు, దేవుడు ఎందుకు ఇంకా మన ఆయుష్కాలాన్ని పొడిగించాడు. దీని వెనకాల ఒకే ఉద్దేశం ఉంది. ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాగా సెలవిస్తూ ఉన్నారు, ఎవరునూ నశించటం ఆయనకి ఇష్టం లేదు, కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుచున్నారు ప్రియులారా. కనుక ఆయన కోరిక మేరకు ఆయన చూపుతున్నటువంటి ప్రేమను అర్థం చేసుకుని మీ జీవితాల్లోనికి ఆయనను మీరు చేర్చుకోగలిగితే నిజమైన మనశ్శాంతిని మీరు పొందుతారు, పాప క్షమాపణను మీరు పొందుతారు, రోగముల నుండి స్వస్థత మీకు కలుగుతుంది, సమస్యల నుండి విడుదల మీకు కలుగుతుంది. ఈ రోజుల్లో మనకు దొరకనిది ఏంటి అనంటే ఇవే కదా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా పిలుస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి మనకు విశ్రాంతి కలుగు చేయటం కోసమే మన భారాలను ఆయన తన మీద మోపుకున్నారు. మన పాపాన్ని ఆయన మీద ఆయన భరించారు. మన కొరకై ప్రియులారా పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన మరణించి తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు, మరలా పరలోకము నుండి తిరిగి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకడ సూచనలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి మరలా రానున్న ఈ తరుణంలో వీళ్ళ జరుగుతున్నటువంటి ఈ సూచనలను బట్టి ప్రతి వారు కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఎడల ఆయన వచ్చిన తర్వాత మనం మళ్ళీ తిరిగి ఆయన రాజ్యానికి చేరుకునే అవకాశం మనకు లేదని మరొకసారి ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయంలో. అందుకనే మీకు ఈ మాటలు తెలియచేస్తూ రేపు సాయంత్రము ప్రియులారా హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి కళ్ళంలో ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ కూడిక జరుగుతూ ఉంది. ఈ కూడికల్లో అర్థవంతమైనటువంటి మాటలు మీకు వినిపించబడతాయి, చక్కని పాటలు వినిపించబడతాయి. ప్రత్యేకంగా ఆ కూడిక జరగబోతూ ఉంది. మీరు తప్పక ఈ కూడికకు రావడం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. ఈ ప్రాంతాన్ని గురించి కొన్ని సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే మీరందరూ మాకు తెలిసినటువంటి వాళ్ళే, మేము చిన్నప్పటి నుంచి కూడా మీ మధ్యలోనే పెరిగినటువంటి వాళ్ళం. కనుక మేము పొందినటువంటి మనశ్శాంతి, మేము పొందిన ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మీకు తెలియచేసే ఉద్దేశమే ఈరోజు మీ మధ్యలోకి రావడానికి కారణం. అంతేగాని ప్రియులారా మీ దగ్గర నుంచి ఏ విధమైంది ఆశించి రాలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి. మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలని, ఈ లోకంలో మీరు ప్రేమతో, శాంతి, సమాధానాలతో జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. కుమారుడా నీ హృదయం అడుగుతున్నాను. ఇలా ఇంకా ఉంటారా? నామములో ప్రియులైనటువంటి గ్రామస్తులందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు, కృపామయుడు. ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా కూడా ఆయన నీ కన్నీరు తుడిచి నీ జీవితాన్ని నూతనపరిచేవాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాం. రేపు రాత్రికి
హై స్కూల్కి ఎదురుగా ఉన్నటువంటి రైస్ మిల్ కాలంలో ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సువార్త కూడిక ఏర్పాటు చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, వచ్చినటువంటి యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేశారు, ఆయన యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రేమపూర్వకంగా తెలియచేయబడతాయి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాపించారు. కనుక మా బాధ్యత ప్రకారంగా మీకు ఈ సువర్తమానాన్ని తెలియచేయటం కోసమే ఈ కూడిక. దయచేసి ఏ కులమని భేదం లేదు, మతమని భేదం లేదు, దేశమని భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంది. మరి మహిమను పొందడానికి, దేవుని యొద్దకు చేరుకోవడానికి మనకున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, మన పాపములు తొలగించబడాలి. మన పాపములు తీసివేయటం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ప్రత్యక్షమయ్యారు. కనుక ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము ఎరుగనివాడు, ఆయన పాపము చేయనటువంటి వాడు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే తప్పనిసరిగా మన పాపముల నుండి మనం విడుదల పొందుతాము, దేవుని మహిమను కూడా మనం తద్వారా పొందుకోగలుగుతాం. కనుక ఇది ఆశీర్వాదకరమైన లోక కళ్యాణార్థమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీ జీవితాల్లోనికి, మీ బ్రతుకుల్లోనికి మీరు చేర్చుకోగలిగితే తప్పక మీరు మేలు పొందుతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు అభివృద్ధి పొందుతారు. అంతకంతకు ప్రియులారా, దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని వర్ధిల్లు చేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. డిసెంబర్ 11 అనగా శనివారం, సమయం సాయంత్రం 6 గంటలకు. ప్రియమైన జడ్మాడపాడు వాస్తవులందరికీ కూడా శుభాలను తెలియపరుస్తున్నాం. దేవుడు మనందరినీ ప్రేమించి మరొకసారి మరలా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా చెప్పబడుతూ ఉంది. యోహాను అనే భక్తుడు ఇలా రాశాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి. ప్రేమించినటువంటి దేవుడు ఆ ప్రేమతోటి ఒక సంకల్పం చేశాడు. ఏమిటి ఆ సంకల్పము అనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈ రోజున ఆ ప్రేమను అంగీకరించి, ఆ ప్రేమను మనం ఆధారం చేసుకుని వీళ్ళారా మనం పరలోక రాజ్యానికి వారసులు కావడానికి దేవుడు దయాపూర్వకమైన తన సంకల్పం చేశారు. కనుక ఆ సంకల్పాన్ని అనుసరించి, ఆ కృప యొక్క ఏర్పాటును బట్టి ఈరోజు మేము మీ మధ్యలోకి వచ్చాం, ఈ మాటలు తెలియచేస్తున్నాం. మీకు సమీపంలో హై స్కూల్ ఎదురుగా కళ్ళములో రేపు సాయంత్రం ప్రియులారా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సందర్భమైనటువంటి సువార్త కూడిక జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, వినండి దేవుని వాక్యాన్ని, మీరు సత్యాన్ని తెలుసుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమాధానముతో నింపునుగాక, శాంతితో నింపునుగాక. కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వారుగా మీ అందరి గురించి ఎంతో ఆసక్తితో, భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కనికరించి కరోనా ఫస్ట్ వేవ్ దాటించి, సెకండ్ వేవ్ దాటించి మనల్ని, మన కుటుంబాలను ఆయన ఎంతగానో సజీవంగా కాపాడి మనకు అనుగ్రహించినటువంటి ఈ డిసెంబర్ మాసాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనం వందనాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. వింటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినడం ద్వారా మనం నెమ్మది కలుగుతుంది, జీవితంలో నూతనమైన మార్పు కలుగుతుంది. అంటే
మాకు అప్పటికప్పుడు ₹1,00,00,000 కలిసి వచ్చేస్తాయని కాదు దాని అర్థం. మనుషుని యొక్క జీవితంలో మనశ్శాంతి దొరికితే ఆ మనశ్శాంతిని బట్టి ఇక అన్నీ ఉన్నట్టే. ఏమున్నా లేకపోయినా మనశ్శాంతి లేకపోయిందంటే మనిషికి ఏమీ లేనట్టే లెక్క. కనుక ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమతో పిలుస్తున్నారు. ఆయన దగ్గరకు వస్తే మనకు విశ్రాంతి కలుగుతుంది ప్రియులారా. మన పాప భారాల నుంచి మనకు విడుదల కలుగుతుంది, మన పాపమునకు క్షమాపణ దొరుకుతుంది, మనకు నూతన హృదయము నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభువిస్తారు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నూతన జీవితాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన జీవితాలు బాగు చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు రావడం. ఎవరు మంచివారు కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 3:23 తెలియచేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల నుండి మనం విడిపించి ఆ మహిమ రాజ్యానికి మన వారసులుగా చేయటానికి ఆయన మన ఆయుష్కాలాన్ని పొడిగించాడని గమనించండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరికేది ఏంటంటే ఆయన మన జీవిత కాలంలో అనుదినము అనుక్షణము మన పరిస్థితి ఏదైనా కూడా కష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. సమస్య రాదు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. ఈ లోకంలో మనము కష్ట సుఖాలు కలిగి ఉంటాం. కలిమిలేములు కావడి కొండలు అన్నారు. ఇలారా కలిమి ఉంటుంది, ఒక్కొక్కసారి లేమి కూడా ఉంటుంది. ఇది జీవితంలో ఇది ఎవరు విడదీయరానటువంటి విషయం. కనుక వాటి కోసం కాదు, కష్టం వచ్చినా కూడా మనకు తోడుగా ఉంటాడు. లేమిలో ఉన్నా కూడా మనల్ని ఆయన ఉన్న దానితో సంతృప్తి చెందేలాగా ఆయన మన అవసరాలను తీర్చి అంతా ఆయన చూసుకుంటాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ఉండగలుగుతారు, ఇలా ప్రేమను పంచగలుగుతారు, ప్రార్థించగలుగుతారు. కరోనా సమయాల్లో మేము ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు వారిని ఆదరించాలని, వారిని ధైర్యపరచాలని, ఈ నిరాశలో ఈ యొక్క ఒత్తిడుల్లో నుంచి దేవుడు వారిని విడిపించాలని. ఈరోజు మీ ముందు నిలబడినటువంటి వారిలో కూడా కొంతమంది ఆ కరోనాలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కృతజ్ఞతగా మీకు ఒక ఆహ్వానం పిలవడానికి మీ మధ్యలోకి రావటం జరిగింది. రేపు సాయంత్రం మనకు సమీపంలో ఉన్నటువంటి కళ్ళంలో క్రిస్మస్ కూడిక జరుగుతుంది. వీళ్ళారా ఇదేదో మత సంబంధమైంది, ఇదేదో లాగేసుకోవడానికి చేసిందని అనుకోకండి. ఎవరిని లాక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఇష్టపూర్వకంగా జరిగే కూడిక. మీరు ప్రభు మాటలు వింటే మీకు మేలు, మీ కుటుంబాలకు మేలు. కనుక దయచేసి రండి, వినండి, దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదించబడండి. దేవుడు మీకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవ, నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ మీరు ప్రేమిస్తున్నారు ప్రభువా. వారి కుటుంబాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. శాంతితో సమాధానంతో నింపండి. రేపు రాత్రికి జరగబోతున్నటువంటి కూడికకు అందరినీ నడిపించండి, మీరు ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం గ్రామస్తులకును గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి రేపు జరగబోయే కూడికకు తోడయ్యండి. ఈ దినమున ఈ సువార్తలో పాల్పొందిన బిడ్డలందరినీ ప్రభువు దీవించి ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.